ప్రభు ఈ సమయాన్ని ప్రభుకు అప్పగిస్తూ మనం ప్రార్థన చేసుకున్నాం. సోదరుడు సదానందం గారు సియోను సంఘ నాయకులు సదానందం గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవ, నీ బంగారు పావులకు వందనాలు నాయన ప్రభా. మధ్యలో కాల సమయంలో నాయన ప్రభా రాజన్న జ్ఞాపకార్థ కూడిక నాయన ప్రభా, నీవు ఇక్కడికి అందరినీ కూడిచినందుకు వందనాలు నాయన ప్రభా. దైవకరమైన కారణంగా నాయన ప్రభా అందరూ వచ్చినందుకు వందనాలు నాయన ప్రభా. అయ్యగారికి వందనాలు, ఇక్కడ దూరం నుంచి వచ్చిన నాయన ప్రభా. అయ్యా ప్రతి వారిని నాయన ప్రభా ప్రధానంగా ఒకటి వందనాలు నాయన ప్రభా. రాజన్న బంధుమిత్రులందరినీ ఒకటి వందనాలు నాయన ప్రభా. పిల్లలకు తోడుండి దేవానికి వందనాలు. నీ చిత్తంలో వారు భక్తులకు సాయం చేయవారికి ఓదార్పు అన్ని సకలను భద్రపరిచి దేవానికి వందనాలు. ఆయగారు వాటి శక్తులు ప్రభావం చూడండి కానీ నగరమైన చేస్తున్నాను ఏసుక్రీస్తున్నాను. ఈ చిన్ని ప్రార్థనతో బ్రతిమలు అడిగిస్తున్నాను తండ్రి. ఎలాంటి వాడు लिंक शेयर फेसबुक लिंक व्हाट्सएप शेयर मम्मी సరే కలిపి పెట్టండి. అవి ఎప్పుడు తీసేవా చూడటానికి వచ్చిన ఒక తీసేపట్టండి. ఈ సమయంలో వారి బిడ్డ కుమారుడు ముందుకు వస్తే దాన్ని ఫోటో ఫ్రేమ్ను ఆవిష్కరించి టెండ వేసి ప్రార్థించి మనం ముందుకు సాగుదాం. సాసులు అంటే అది మీకు జరుగుతుంది అంటే ఉంటుంది. కొంచెం ఇటు ఎత్తి ఏదైనా కొంచెం ఎత్తి పెట్టి మారుతాను. కొంచెం ఎత్తు పెట్టండి, దొడ్డుగా ఎత్తు పెట్టండి. అది కూడా అది పట్టు, అది కొంచెం బట్టి పర్వాలేదు. చేరుకి వేయండి. అటు పుచ్చికైతే ఇద్దరు కలుపుకోండి. అట్లయితే ఉంటుంది. అటు లోపలి తీసి ఇప్పుడు పెట్టమంటే ఎందుకండి ఇటు కింద ఉంచాడు మీరు ఇప్పుడు మీరుకి ఎక్కిస్తారు. మన బాగా అంతా ఉండలేదు, కొంచెం జరుపు సెంటర్లో పెట్టకపోతే ఉంటుంది. ఇంకా కొంచెం జరుపు సెంటర్ పెట్టాలి. కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ఈ ఇద్దరి పాపం తల్లి తండ్రిని కోల్పోయి ప్రభువే వారికి ఆధారంగా దిక్కుగా ఉండి దేవుడు సహాయం చేయలాగిన ఈ యవన బిడ్డల కొరకు, మార్కు కొరకు, దివ్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీ దాసుడు రాజాన్ని బట్టి నీకు వందనాలైనా తను ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ప్రభావం మాతో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండి మీ సేవలో ఎంతో బలంగా వాడబడ్డాడు నా తండ్రి ప్రభానైనా.
అతన్ని ఇష్టపడి మీరు తీసుకున్నారా మేము నమ్ముతున్నాం తండ్రి నాయన. మేము ఒక రోజు అతను చూస్తామనే విశ్వాసము నమ్మకం మాకు ఉంది నాయన. అలాంటి నిరీక్షణ కలిగి రక్త సంబంధికులు కుటుంబ సభ్యులందరూ కలిగి ఉండటం మీరు కృప చూపించండి. ఈ యొక్క జ్ఞాపకాల కూడికనికి మహిమకరంగా జరగడం కృప చూపించమని సహాయం గ్రహించమని నజరేయుడుని ప్రేకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడదాం. పాట పాడి ప్రభువును కనపరిచి రెండు మాటలు వాడుతున్నాం. ఒక పాట అన్నావు కానీ ఏ పాట అనేది ఆయన అడిగింది. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. మంచిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావా, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే ఆ జన్మకు నిజమైన అర్థముందిలే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా సంపాదన వదలవలయురా. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నిజమైన అర్థముందిలే. మంచిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచికములైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో.
దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరచుకో. నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించు సమయమిదే, కళ్ళు తెరచుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇక సంపాదన వదలవలయురా. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. పాడిన పాటలను పాటను దేవుడు దీవించులాగున మంచిది. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యపడ్డ 2 మాటలు రాజన్న గురించి చెప్పాలనుకుంటే సమయం, తర్వాత ఒక 10-15 నిమిషాల్లో దేవుని మాటలు అందించబడిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ఇది మీకున్న వారిలో రాజన్నకున్న సంబంధాన్ని, లేక ఆయనకుంటున్న మంచితనం కావచ్చు, లేక మీరు పెరిగిన ఆయనతో ఉన్న సంబంధాలు కావచ్చు, కలిసి లేక మాట్లాడడానికి ఎవరైనా వచ్చి చెప్తే నలుగురం వింటాం కనుక వినడానికి అవకాశం ఉంది. కనుక మీకు ఇవ్వబడుతుంది సమయం. ఎవరైనా రాజన్న గురించి 2 మాటలు చెప్పాలనుకుంటే ముందుకు వచ్చి చెప్పచ్చు. పరిశుద్ధమైన ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, దయ్యాన్ని దయగల పాదాలు వందన అయ్యా. మరి ఒకసారి నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నేను కాలంలో ఆయన రాజన్న గురించి సాక్ష్యం చెప్తున్నారు, నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. నేను దాదాపు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది కలిసి మెలిసి ఎంతగానో దేవుని కొరకు పాటుపడ్డాం, చర్చ్ కొరకు పాటుపడ్డాం. ఇక్కడ కలవరి చర్చ్ కొరకు పాటుపడ్డాం, మళ్ళీ ఇప్పుడు సేమ్ చర్చ్ కొరకు కూడా పాటుపడ్డాం. రాజన్న లేని చోటు నాకు ఇప్పుడు ఇద్దరు అన్నాన్ని పిలుచుకునేది, అన్నాన్ని పిలిచేది, నేను కూడా అన్నాన్ని పిలిచేది. ఇటువంటి ఒక అందరూ ఇప్పుడు నేను కోల్పోయినా నాకు చెప్పుకోవడానికి కూడా నాకు ధైర్యం సరే. ఎందుకంటే నా రైట్ హ్యాండ్ పోయింది. ఆ బిడ్డలకు మారుతి దివ్య ఆ బిడ్డలు మంచి పాట వాడేది. ఇప్పుడు వాళ్ళు కూడా తల్లి లేదు తండ్రి లేదు, వారికి దేవుడు శక్తి. ఇక నేను కూడా నా సాయశక్తుల వారికి నేను బ్రతుకున్నంత వరకు దేవుని గురించి నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కొద్ది సాక్ష్యం చెప్పినందుకు ఆశీర్వాదాలు అందరూ. పెద్దలందరికీ వందనాలు. ఈ రాజన్న ఈ ఊరికి వచ్చింది కూడా ఎవరికి తెలియనటువంటి విషయంలో ఈ తిమోత్ గారికి పరిచయం అయిండు. క్రైస్తవ భక్తునిగా అయినాక ఇక్కడ ఒక చర్చి కట్టాలా అనేటువంటి బాధపడుతూ కష్టపడ్డటువంటి మహానుభావుడు ఈ రాజన్న. అయితే ఈ రాజన్నకు ఇల్లు లేకున్నా దేవుడికి ఇల్లు కావాలని బాధపడేవాడు. రాజన్నకైతే ఇల్లు లేదు, కానీ దేవుడికి ఒక ఇల్లు కావాలి అనేటువంటి బాధతోటి ఎన్నో బాధలు పడ్డటువంటి మహానుభావుడు. ఇక్కడ ఒక కట్టడానికి తిమోత్ గారు
ఈ రాజన్న కలిసి ఇక్కడ చర్చి ఓపెన్ చేశారు. ఆ చర్చి ఓపెన్ చేసినప్పుడు ఈ రాజన్న అప్పుడే మొదలయ్యాడు. ఈ రాజన్న మొదలై తిమోత్ రాజన్న ఇక్కడ ఒక చర్చి కట్టారు. చర్చి కట్టిన తర్వాత వాళ్ళ దానిలో విభాగాలు వచ్చి ఎన్నో బాధలు పడ్డారు. నేను ఎప్పుడు మామూలు శిష్యుల నేను క్రైస్తవులను ఎదిరించిన బాపతి కానీ నేను క్రైస్తవునైనా 25 ఏళ్ల క్రితం నేను క్రైస్తవునైనా. అప్పటి నుంచి దేవుడు అంటేనే తెలుసు నాకు, కానీ ఎవరు ఏందనే విషయం నాకు అవసరం లేదు. దేవుడికి నేను అప్పగించాలా అంటే నేను ఈ రోజులో నువ్వేమిస్తావా రత్నం పాస్టర్ గారు అది నేను ఒక 5 గుంటల జమీన్ నా దేవునికి విరాళం ఇస్తా అని చెప్పినాడు. ఇప్పుడు ఆడు రాయగట్టు కట్టుకున్న 2 అంతస్తుల ఇల్లు, ఆ భూమి 5 గుంటల జాగా, ఇది నేను దేవునికి విరాళం ఇస్తా రాయన్న, ఇది సంగతి. అప్పుడు రాయన్న ఇంకా రాలేదు, రాయనకి అప్పుడే వస్తాడు. ఇక వచ్చే టైంలో పడితే వీళ్ళు ఇక్కడికి ఇంత అప్పుడు ఇల్లు లేవు, ఎడారి అది ఇక్కడ వాళ్ళు ఉంటారు అయ్యా అన్న. వాళ్ళ కేజెస్ సామెల్ అని రత్నపాసులు పట్టుకొచ్చారు. ఆయనకు ఇక్కడ ఈ రోడ్డు పక్కన జాగా ఆ కేజెస్ సామెల్ గారికి రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. రిజిస్ట్రేషన్ తప్ప నేను దేవుడికి దేవుడి భక్తులు ఎవరైతుంటే రేపు నేను ఇవాళ ఉంటా రేపు వెళ్ళిపోతా, ఇది దేవుంది అనే పేరు కావాలి నాకు అని నేను చెప్పిన. అక్కడ ఒక 55 గజాల జాగా అక్కడికి ఇప్పుడు తూపం కూడా ఆడ కట్టి ఉన్నది కూడా. అదేన్ని వీరాళంగా కేజెస్ సామెల్, ఇప్పుడు ఈ రత్నం పాస్టర్ అన్న కరీంనగర్ సామెల్ వాళ్ళందరూ వస్తే పెద్ద ఘనంగా చేసినాం. అక్కడ అన్నీ అయిపోయింది, అది క్యాన్సిల్ చేశారు. ఇంకా ఏముంది, నాకు దేవుడు తప్ప ఈ గుళ్ళు ఎక్కడ కట్టాలనేది నాకు ఏం తెలియదు అనుకున్న. దేవుడి పాత్రం తప్ప నాకు ఇంకేం తెలియదు. ఈ రాయన్న ఎప్పుడు వచ్చిండు ఇక్కడ ఐఎస్ రాజశేఖర రెడ్డి గారు 25 ఒక మండలానికి కాకుండా ఒక నియోజకవర్గానికి 25 చర్చిలకు ఓపెన్ చేసి పెట్టిండు ఆయన. అది డిక్లేర్ అయింది. అప్పుడు ఇక్కడి జాగా మేసిన, అక్కడి జాగా మేసిన. ఈ తిమోతిని పట్టుకొని రాయన్న వచ్చిండు. కొమ్మని నన్ను దేవునికి భూమి ఇస్తానన్నట. తప్పకుండా ఇస్తా. ఈ కుమార్ సార్ వచ్చిండు, ఈ సార్ వచ్చిండు, తప్పకుండా ఇస్తా. మరి నీ కొడుకులను అడగాలి. నా కొడుకు ఎవడయ్యా, నేను దేవుడి భక్తుని, నేను దేవుడికి ఇచ్చేవాడిని, కానీ నేను నా తాత సంపాదించిన భూమి కాదు కదా, నాయ సంపాదించిన భూమి కాదు. నేను కష్టపడ్డది నా దేవునికి నేను విరాళం ఇవ్వాలి. అంతేకాని మీరు ఎప్పుడంటే అప్పుడే నేను ఇప్పుడు వచ్చి నేను ఈ సెషన్లో మీకు సంతకం పెడతా, ఇక్కడ గుడి కావాలి నాకు అని ఈ రాజన్న ఈ తిమోతు ఇద్దరు నాయబడి పడ్డారు. కుమార్ సారు ఈ సారు వచ్చి నువ్వు సంతకం పెడతావా ఇప్పుడు? పెడతా నేను అన్న. వచ్చినాం. దేవుడి దయ వలన ఆ ప్రభు తీసుకొచ్చాడు. ఎప్పటికీ 20 ఏళ్లకు మళ్ళీ నేను ఇచ్చిన భూమి కాడికి ఈ ఇద్దరు కలిసి వచ్చారు. ఇక్కడ చర్చి ఇక్కడే ఉంది. ఇక్కడ వాళ్ళ అడ్డంకులు ఎన్నో అభినయం చెప్పలేను. అయితే అక్కడ ఈ రాజన్న మొదటి పాత్ర, ఈ తిమోతితో మొదటి పాత్ర, తిమోతే అతను మొదలు కాస్త కొనసాగించింది. ఇప్పుడు వాళ్ళ పూలు పుట్టి వాళ్ళు వేరి. అది అయిపోయిన తర్వాత ఈ రాజన్న తిమోత్ ఇద్దరు ఒకటే నా దగ్గరికి వచ్చినాక ఈ సారుని పిలిచారు. కుమార్ సారు ఈ సారు ఇద్దరు వచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్త, నేను జాగ్రత్తడేందయ్యా, నేను దేవునికి ఎప్పుడూ అప్పగించాను. ఈ రాయనంటే ఏమన్నాడు, కొమరన్నా నువ్వు అవతం ఆడటు, నువ్వు ఈ భూమి ఇవ్వగలుగుతావా? తప్పకుండా ఇక్కడున్న భూమి ఇది అమ్ముడి పోయింది, నువ్వు ఇక్కడున్న భూమి ఇది అమ్ముడి పోయింది, నువ్వు ఇక్కడ నా బాయికాడ భూమి ఉన్నది, 3 గుంటలు ఇప్పుడే నేను డిసిషన్ చేస్తా, రాయన్నాన్ని తప్పకుండా చేస్తానే అన్న మొదలు ఈ సార్లో ఫోన్ చేసిండు కదా. అప్పుడే కార్లు వేసుకొని వచ్చారు. అప్పుడప్పుడే డిసిషన్ చేయించిన. మంచి పడుదల అటువంటి మనిషి ఎవరు ఈ రాయన్న. ఈ ధర్మరాజన్న దేవుని అంటే పడిసిచ్చేవాడు. ఆయనకు 10 రూపాయలు ఎవడో ఇస్తే నేను బతకాలనే అటువంటి మనిషి కాదు, దేవుడు కావాలని అదే పడేవాడు. నేను కూడా కంటే నాకు ఏదో కావాలనే విషయం నాకు అవసరం లేని పని. ఆయన నేను తప్పకుండా ఇస్తా అని మాట ఎప్పుడైతే ఇచ్చిందో అప్పటికప్పుడు అర్చకు సంతకం పెడతామంటే అప్పుడే సంతకం పెట్టినా. అక్కడ వచ్చి ఓపెన్ చేసింది, చర్చి కట్టింది. నేను వచ్చి విర్రవేగిన వాడు వాడు ఉన్నాడా చూసినా వెనక తిరిగి మొదలు వీకుడు వాడేమో గౌడ్స్ ముందుగా ఎగిరినవాడు, వెనక తిరిగి మళ్ళా అంశం లేదా చెప్తానే నేను
అక్కడ వాడు ఎగిరితే వాడు క్రైస్తవుడే. ఆ క్రైస్తవుని తీసుకొచ్చింది ఈయనే. ఆ క్రైస్తవుని దారి చూపెట్టింది తిమోతే. అసంటి వాడు ఈ రాజన్నను బొందబెట్టి నేనని మాట పెట్టాడు. వాడే వాడిని అన్న దొంగతనాలు అయితే పట్టుకొచ్చింది నేనే. నేను ఒక వీరుణ్ణి, నేను ఒక మాదిక సంఘ నాయకుడిని ఇక్కడ చర్చ కట్టే బిడ్డ నేను అక్కడ ఎదిరించా. ఈ పోలీస్ ఆఫీసర్ కూడా ఎదిరించా. పోలీస్ స్టేషన్ మీదనే బండలు ఇస్తున్న బాపత్ గారిని. ఈ మాదిక సంఘ నాయకుడిని. నాకు దేవుడున్నాడు, నాకు ఇంకెవరూ నాకు అవసరం లేదు. నా దేవుడే నా గొప్పవాడు, నా దేవుడే నాకు సంబంధం, నా దేవుడే నా భక్తు, నా దేవుడే నా భక్తు. నా కొడుకు కలెక్టర్ దావిన వాడు హైకోర్టు లాయర్, వాడు నాకు అవసరం లేదు. ఏసయ్యా నాకంటే ఎవరు లేరు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు తండ్రి అని ఆ వాక్యంతోనే బతికేటువంటి భక్తుడయ్యా. ఈ రాజన్న కూడా దేవుడు తప్ప నాకు ఇంకెవరు లేదన్నటువంటి అనుభవుడయ్యా. దేవుని యొక్క నామమును బట్టి అందరికీ హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మరి రాజన్న మాకు పరిచయం అంతకుముందు అంత పరిచయం లేడు, కానీ గోదావరికంలో ఆయన కాంట పనికి పోకుంటూ సమ్మక్క అనారోగ్యంగా ఉంటే అప్పుడు మారుతి సంవత్సరం కూడా అనుకుంటా చిన్న పిల్లోడు సమ్మక్క అనారోగ్యంతోనే ఉన్నది. ఆయన మా దగ్గరికి వచ్చిండు. వచ్చి ఆయన బాధ చెప్పుకున్నాడు. ఇట్లా మాది ఊరు అని అన్న వాళ్ళే అట్లా కొంత కుందనపల్లి నుంచి మాకు సుట్టీర్కం వల్లే దగ్గరికి కలిసి వచ్చింది. నా భార్య వాళ్ళ అమ్మగారు కుందనపల్లి. అట్లా అరే మన చుట్టాలే కదా అని మేము దగ్గర తీసుకొని అక్కడనే 50 రూపాయలకు ఇల్లు కిరాయి తీసుకొని ఉంచి అట్లా ఆయన మరి నీ భార్య విషయంలో ఇట్లా పరిస్థితి కష్టంగా ఉన్నదని అంటున్నాడు కదా, మరి నువ్వు ప్రభు నమ్ముకుంటానికి నీకు ఇష్టమేనా అంటే ఇష్టమేనా నమ్ముకుంటా అన్నాడు. అదే రోజు నుంచి చర్చికి వెళ్ళడం మొదలు పెట్టుకున్నాడు. అట్లా ఏ రోజు ప్రభు మీద ఆధారపడ్డాడో ఆయన చివరి దాకా సుత అలాంటిగానే ఆయన సమ్మక్క విషయంలో సుత అదే విశ్వాసంలో చనిపోయింది. ఆయన సుత అదే విశ్వాసంలో మరి చనిపోయినాడు. ఆ విశ్వాసంలో ఏ రోజు సన్నగిలినట్టుగా నేను చూడలే. కష్టాలంటే మామూలు ఆయన జీవితంలో ఎన్నో నేను చూడకముందు ఎన్నో అనుభవించిండు. ఆయన సాక్ష్యం ఏంటంటే నాకు నేను చదువుకున్నామన్నా అపోస్తుల మరి 2 పేతురు అనుకుంటా 4వ అధ్యాయం 16వ వచనంలో నాకు అపోస్తలుడైన పౌలు నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి. కష్టం అనుభవం ఉన్నది, సుఖం అనుభవం ఉన్నది అన్నట్టు ఆయన తల్లి ఆయన ఎన్నోసార్లు చెప్పడం, మా అమ్మ నాకు తీసుకొచ్చింది, మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే మా చిన్నమ్మ తీసుకొచ్చింది అని ఎప్పుడు చిన్నమ్మ అని చెప్పడం కొరకే, కానీ ఎప్పుడు మా అవ్వ మా నాన్న మా అవ్వ మా అయ్య అన్నటోడు. అది ఇక్కడ ఆయన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇప్పుడు కొమరయ్య గారు కానీ పెద్దలు కానీ సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉన్న ఊరోళ్ళు వాళ్ళు ఇక్కడ ఎన్నో పుణ్యాది. ఈయన కాడు, ఈయన మొన్న వచ్చినోడు. కాకపోతే ఏంటంటే ఈయన ఎక్కడ పెరిగిందంటే కల్వర్ సువార్ సంఘంలో గోదావరికంలో పెరిగింది. గోదావరికంలో పెరిగింది కానీ ఇక్కడికి వచ్చిన సావాసంలో ఇప్పుడు గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రె పిల్లను గొర్రెల్లో తిరిగిందాన్ని గుంజ కట్టేస్తే ఉంటుందా? అది ఎగురుతుంది. అదే ఎప్పటికీ ఒంటరిగా మేసింది అయితేనో అది కట్టేస్తే అవుతుంది. ఈయన 10-15 సంవత్సరాలు కల్వర్ సువార్ సంఘంలో గుంపులో మెదిలినోడు. 10 మంది పాస్టర్లలో 100 మందిలో తిరిగినోడు. ఇక్కడ నిలబడకపోయాడు. నాకు ఇక్కడ మనం కల్వర్ సువార్ సంఘం కావాలని చాలా సార్లు బాధపడ్డాడు, ప్రార్థన చేశాడు. మరి పెద్దలయ్య గారు ఇప్పుడు కొమరయ్య గారు అన్నట్టు దేవుడు ఆయన పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడూ ఏర్పాటు చేసింది. ఆ స్థలం కొరకు ప్రార్థన చేసినప్పుడు స్థలం ఇచ్చిండు కుమారన్న. అంటే ఆయనకు పరిచర్య పట్టుదల ఎక్కువ ఉంది. పరిచర్య ఎప్పుడు అడిగినా కానీ మరి నేను ఎక్కడనే అల్లుడనే నేను చెప్పేది, నా బిడ్డ మా డాడీ అని అనేది, కానీ ఆయన ఎప్పుడు మరి మా మామయ్య అని ఎప్పుడు బర్నాబ సార్ అనేది. అరే మీ అల్లుడికి ఇట్లా అంటాడు ఏమంటే ఆయనకు ఆయన మొదటి కంచి అదే అలవాటు. అంటే ఎందుకు మంచి గౌరవంగా ఎవరిని నొప్పించేవాడు కాదు. ఆయన బాధపడ్డా కానీ ఎదుటి మనిషిని నొప్పించే మనిషి కాదు ఆయన. ఆయన జీవితంలో నేను చూసిన చాలా మరి ఎంతో విధేయత కలిగినోడు. ఎన్నోసార్లు మా ఇంటికి వస్తే మొదలే చెప్పేది, అలా ఆయనే స్నానం చేస్తా, కాంటకాల నుంచి వచ్చేది ఆయనే స్నానం చేసేది, ఆయనే తినేది.
ఎంత ఏదైనా పని ఉంటే చర్చి పని, ఎంత కష్టమైన పని ఉంటే ఇంకొక ఇద్దరు రాని ఇద్దరు వచ్చినాక చేద్దాం, ఈ పని మనకు లెక్కనే రా చేసి పారేద్దాం. అది రాత్రి లేదు పగలు లేదు, చేద్దామంటే చేద్దాం అంతే. కానీ మంచి పట్టుదల మనిషి ఆయన. ఇవాళ ఏంటంటే ఆయనకి ఎందుకు ఇప్పుడు ఇల్లు లేకుండా నాకు ఇదంతా లేకుండా ఎందుకొరకు ఇంత ప్రయాసపడుతున్నా అంటే, ఒకరోజు యుగ యుగాలు ఉండే ఆ దేవుని దగ్గర ఉండేదానికి నేను దాని కొరకు ప్రయాసపడాలని ఆయనకు ఒక పట్టుదల. ఇలా యేసుప్రభుని నమ్ముకున్నాము అని అంటే ఎప్పటికీ బతుకుతామని కాదు, లేకపోతే బాగా అందరికన్నా బిల్డింగులు కట్టుకుంటాం, బాగా డబ్బు ఉంటుందని నమ్ముకున్నాడు కాదు. యేసుప్రభుని నమ్ముకున్నాడు ఒకరోజు చనిపోతే దేవుని దగ్గర ఉంటాము, యుగ యుగాలు సంతోషంగా ఉంటాము అనేది నమ్ముకున్నాడు తప్ప ఇవాళ ఏదో మరి ఈయన ఎందుకు కొంతమందికి ప్రశ్నలు వస్తాయి. ఈయన నమ్ముకున్నాడు కదా, మీ పిల్లల పెళ్ళిళ్ళు కాకముందు ఎట్లా పోయిండయా కొందరికి వస్తాయి. మనం అనుకున్నాం 10 లక్షలు పెట్టి ఓ ఎకరం భూమి కొనుక్కున్నాం, ఓ తోట పెట్టుకున్నాం. తోట పెట్టుకున్న ఆయనకే అధికారం ఉంటుంది, పచ్చిమిరపకాయలు కోసుకునే అధికారం ఉంటుంది, పండు మిరపకాయలు కోసుకునే అధికారం ఉంటుంది. ఏది చేసుకోవాలనుకున్నా కానీ ఆ తోట పెట్టడానికే అధికారం ఉంటుంది. పచ్చిమిరపకాయలు కోసుకుంటాడు, బజ్జీ చేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు కోసుకుంటాడు. చింతపండు తొక్కు పెట్టుకోవాలనుకుంటే ఏం చేస్తాడు, పండుకాయలు తెంపుకుంటాడు. కొన్ని ఏం చేస్తాడు, వరగాయ దాక్కుంటుంది. అట్లా దేవునికి ఇష్టమైంది ఆయన. కొద్ది రోజులు మంచిగా పువ్వులే మల్లెపువ్వు కదా పూసినట్టు పూసిండు, సాయంత్రం వాడిపోయినట్టుగా మరి ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళ తల్లి మరి దగ్గర తీసిన తల్లికి మంచి పేరు తెచ్చిండు, వాళ్ళతో దగ్గర ఉన్నాడు, అన్నదమ్ములతో కలిసి వాళ్ళ కుటుంబంలో కలిసినట్టుగా ఉన్నాడు. వాళ్ళు సుధా ఏ భేదం లేకుండా మొన్న పెద్ద ఆయన తిరుపతి ఏడుస్తున్నాడు కదంటే అది మామూలు కాదు. ఆయన హృదయం తల్లి అడుగు పిలిపోయింది. మా అన్న మా ఇంట్లో అడుగు పెట్టిండు, దేవుడు ఇవాళ మమ్మల్ని అందరిని ఆశీర్వదించిండు అయ్యా అని ఎవ్వరు దగ్గరకు రాకుండా ఆయన మనస్ఫూర్తిగా నిలబడి అదంతా కార్యక్రమానికి అన్నిటికీ. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు లేనివాడైనా కానీ మంచి పేరు సంపాదించుకున్నాడు, బంధుమిత్రుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ గ్రామంలో నేను వచ్చిన లీడర్లంతా ఒక 10 మంది వచ్చిండ్రు. వచ్చి రాజన్న అంటే ఏ టైంలో పిలిచినా కానీ ఇంటికొన్నాడు రాడు, కానీ ఎక్కడున్నా ఆయన వచ్చేదయా రాజన్న, ఫోన్ కొట్టగానే వచ్చి నా దగ్గర ఉండేటోడు అని మన లీడర్లు వచ్చి చెప్తున్నారు. మా దగ్గర సుతా చర్చిలో పనిచేసిండు. ఎంత నమ్మకం అంటే అంత నమ్మకంగా, పెద్దోళ్ళతోనే నమ్మకంగా ఉన్నాడు, చిన్నోళ్ళతో నమ్మకంగా ఉన్నాడు. ఆయనే మరి ఇప్పుడు జీవరత్నం పాస్టర్ ఏంది, ఇప్పుడు కుమారన్న కానీ ధనంజయుడు సారు వీళ్ళతో సుతా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అంటే ఎందుకు ఆయనకు ఉన్నంతమైన దాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎప్పటికీ ఇప్పుడు సమక్క దేవుని దగ్గర ఉన్నది, రాజాను ఉన్నాడు. ఒకరోజు మనతో ఆడికపోతాం. అది మనము ఆయన ఉన్నంతమైన దాన్ని ఎన్నుకున్నాడు, ఉన్నంతమైన దాన్ని రాజ్యంలో ఉన్నాడు. అంటే ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అని మీరు కొంత అనుకోవచ్చు. బైబిల్ చెప్తుంది స్పష్టంగా. ఇక్కడనే మనం ఇప్పటి వరకు మనం పాట పాడుకున్నాం, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ దేవుడు మన ఇచ్చిన దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఒకటి నరకం, ఒకటి మోక్షం. కొందరు అంటారు వాక్యం తెలియకుండా కానీ అబ్బో ఆయన దేవుడు కాదే, ఆయన దేవుడు అంటే ఆయన అబ్బో వాళ్ళకు ఎంత పాపిస్తులే, వాళ్ళకు నరకమే దాపరం అవుతుంది. లేకపోతే వాళ్ళకు ఇట్లా ఎందుకు అంటారంటే ఆయన మనసులో దయందు పొందిండు, దేవుని దయందు పొందిండు. ఎందుకంటే ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే దేవుడు ఆయన ఏది కోరుకునేది లేదు, ఉన్నంతమైన దానికి కోరుకున్నాడు. ఉన్నంతమైన స్థానంలో ఇప్పుడు ఆయన ఉన్నాడు. మనం చేసేది ఏంటంటే ఇవాళ చెప్పినట్టుగా కొమరయ్య గారు ఆ స్థలాన్ని ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఆయన అమ్ముకుంటే లక్షలు వస్తాయి, లక్షల రూపాయలు వస్తాయి. అంతకన్నా దేవుడు గొప్పవాడు, ఆయనకింత నాకు దీవెన ఉంటుంది అని ఆయన దేవుని ప్రేమించాడు. రాయనసో దేవుని ప్రేమించాడు. ఆ ప్రేమను మరి ఇక్కడ ఉన్న మరి పెద్దలు గారు నాకు కుడి భుజం ఏందని, కానీ దేవుడు మీకున్నాడు, ఇక్కడ గొప్ప పరిచర్య జరుగుతుంది. మనం ఆయన విడిచిపెట్టిన దాన్ని మనకు కావాల్సింది ఏంటంటే మనం పట్టుదలతో ప్రార్థన చేసి ఇంకా గొప్ప పని మనం చేయించాలి, చూపించాలి. రాజాను ఎక్కడనో లేడు, ఇప్పుడు రాజాన్న ఆత్మ ఇప్పుడు ఆయన చూస్తున్నాడు మనలో, మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాడు. అంటే అనవచ్చు ఎట్లా చూస్తున్నాడా అంటే మన బైబిల్ చెప్తున్నది
ఒకళ్ళు ఏం చేసిండు, ధనవంతుడు ఇక్కడ బాగా సంపాదించుకున్నాడు, లాజరు పేదోడే, అన్నం దొరకనోడే, ఎంగిలి మెతుకులు తిన్నోడు, కానీ ఆయన దేవుని కుడిపాశ ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ఆయన ఏమంటాడు, అయ్యో ఈ నరకంలో ఎవరు ఉండద్దు, మా అన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు అని అంటాడు. మీ తమ్ములకు అన్నలకు చెప్పేటోళ్ళు ఉన్నారు అంటే ఆ వాక్యాన్ని బట్టి, ఆ అంశాన్ని బట్టి నేను చెప్తున్నా. రాజాన్ని విడిచిపెట్టిన పరిచర్యను మనం గొప్పగా చేయాలి, అది ఆయన సంతోషపెట్టింది. కానీ మళ్ళీ ఒక కుటుంబం సదా వాళ్ళ కొడుకులు మరి మార్తిని కానీ దివ్వని కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ తప్పులు ఒప్పులు ఉన్నా కానీ క్షమించి అప్పుడు ఎట్లా రాజాన్నం దగ్గర తీసిందో ఆ పిల్లలను దగ్గర తీయాలి. అది మనం ఇంకా ఐక్యత కలిగి ఉండాలి. వాళ్ళని క్షమించి ఆ పిల్లలు సుధా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం సుధా పెద్ద మనసుతో వాళ్ళ నుంచి అది మనకు పేరు వస్తుంది. ఆ పేరు మనం వారి గురించి ప్రార్థన చేయాలి, ఆ పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి. అది మరి ఎందుకంటే పిల్లలు మరి వాళ్ళ జీవితంలో ఎంతో ఆందోళన, తల్లి తండ్రి లేరు కదా అని. కానీ మన ప్రార్థన, మన యొక్క వారిని పలకరింపు, వాళ్ళని ధైర్యపరిచే పని మనకున్నది. రాయన మనకు అప్పగించిపోయిండు. మనొక రోజు రాత్రిపల్లి పోవాలి, పాస్టర్ అక్కడ చనిపోయిందంటే సాయంత్రం అయింది, బస్సు లేదంటే నేను అత్తపా అన్నాడు. వచ్చిండు. ఆడికి వచ్చినాక నేను బస్సు పోతానే అంటే రాత్రి బస్సుకి ఎక్కడ పోతాపా, ఇట్నే పోదాంపా అన్నాడు. మా ఇంటికి వచ్చిండు. బట్టలు ఇంకో బట్టల షో చేత లేదు, వట్టిగానే ఒక టవల్ షో తెచ్చుకోవాలి. అంటే ఆయనే అన్నట్టు పట్టుదల కలిగిన మనిషి. నాకేమవుతారో, నా వాళ్ళు లేరు కదా, నాకు వెనకే వాళ్ళు లేరు, ముందు అవన్నీ చూడాడు. ఏ మనసుతో ఉంటాడో ఆ మనసుతోని పని కొరకు సాయపడతాడు. ఆ పిల్లల కొరకు మరి ఆయన పరిచర్య కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకు బాధ్యత ఉన్నది. ఆ పిల్లలతో వాళ్ళను మనం పలకరించి వాళ్ళను బలపరచాలనేది సమయం ఇచ్చిన అయ్యగారికి మరి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇచ్చిన సాక్ష్యాలకి ఎవరైనా పాస్టర్గా ఉన్నారు? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనములో దేవుని మాటలు ఇలాగ రాయబడి ఉన్నది. అంతటా అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు, మీకు వందనాలు. చూచుచున్న దేవుడవు, వినుచున్న దేవుడవు, సమస్తం ఎరిగిన దేవుడవు, హృదయ అంతర్యములను ఎరిగిన గొప్ప దేవుడవు. అయ్యా, మేము ఏ పాటి వారము, అడ్డివారము, మధ్యవారము, మీరే యుగ యుగములకు దేవుడవై ఉన్నారు. అందుకు మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు బ్రదర్ జోసెఫ్ గారిని ప్రభా మీ సన్నిధిలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. జస్ట్ ఆదరణ కూడికగా మేము కూడి మీ నామమున మాట్లాడుకొనుచుండగా మీరు మహిమ పొందండి. ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆత్మచేత బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన అయ్యగారులకు మరియు సంఘస్థులకు, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా
ఈ రీతిగా ఇక్కడ నిలబడి బ్రదర్ జోసెఫ్ రాజన్న గురించి ఇలాగ మాట్లాడతాము, ఇలా కలుసుకుంటాము, ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా నేనైతే నా మనసులో అనుకోలేదు. జోసెఫ్ ఫలించటి కొమ్మ. ఆయన గురించి ఒక 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఆయన పసిపిల్లవాని హృదయం. పసిపిల్లవానికి ఎలాగైతే కపటం ఉండదో, ఈ జోసెఫ్ రాజయ్య గారికి కపటము లేని మనిషి, పసిపిల్లగాని హృదయమును కలిగిన వ్యక్తి, అంటే దేవుని మనస్సును కలిగిన వ్యక్తి. దేవుడు ఎలాగుంటాడో, దేవుని మనస్సు ఎలాంటిదో చూపించడానికి చక్కని మనసు కలిగిన ఆత్మీయ సంబంధి. రెండవ మాట చెప్పాలంటే ఆయన చాలా దాతృత్వం కలిగిన వాడు. ఆయన ఎప్పుడు కూడా ఇతరులను ఆయాస పెట్టడం కానీ, ఆయన తెలిసి బాధ పెట్టడం కానీ ఆయన జీవితంలో నేను కూడా చూడలేదు. ఆయన చాలా దాతృత్వం గలవాడు. ఇతరులను ప్రేమించేటువంటి చక్కటి హృదయం, ఇతరులను ఆదరించేటువంటి చక్కటి హృదయం, ఇతరుని సేద తీర్చడానికి కలిగిన చక్కటి హృదయం. ఆయన దగ్గర ఏమున్నను లేకపోయినను ఆ ఉన్నదానితోటే ఇతరులను తృప్తిపరిచి వాళ్ళను సంతోషంగా ఉంచడము ఆయన చక్కటి గుణము కలిగిన వ్యక్తి. మూడవది, ఆయన దేవుడు మెచ్చిన వ్యక్తి. దేవుడు నిజంగా అతన్ని ప్రేమించాడు. ఒక యజమానికి ఒక అందమైన పూల తోట ఉందంట. రోజు వెళ్ళి ఆ పూల తోటలో చూస్తుండట, తిరుగుతున్నప్పుడు ఆ తోటలో ఒక చాలా చక్కటి అందమైన పూల మొక్కగా పూసిందంట. అప్పుడు ఆ యజమాని, ఆ యొక్క తోట యజమానుడు ఆ అందమైన ఆ పువ్వును ఇంకెవరైనా వచ్చి తెంపుకుంటారో అని, ఆయనకు అది ఇష్టమైంది కాబట్టి, దానితోటి ఆనందించాడు కాబట్టి, దాన్ని చూసి ఆహ్లాదకరంగా ఆనందించేటువంటి స్వభావం కలిగింది కాబట్టి, ఆ తోట యజమాని ఆ పువ్వు నా దగ్గరనే ఉండాలి, అది నాకే కావాలి అని దాన్ని ఎవరు ముట్టక ముందు, ఎవరు ఎత్తుకొని వెళ్ళక ముందు దాన్ని తెంపుకొని తన యొక్క ఆ హాలులో చక్కగా అమర్చుకొని పెట్టుకున్నాడు. ప్రతిరోజు ఆ పువ్వును చూసి సంతోషిస్తూ ఉండట, ఆ పువ్వును చూసి ఆనందపడుతుండట. ప్రియమైన మరి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, రాజన్న దేవుని దృష్టికి ఇష్టడు, ఆయనకి ఇష్టమైన వాడు. దేవుని సన్నిధానములో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైనది కాబట్టి ఆయన తన దగ్గరలో ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. లేఖనాలను చూస్తే ఇక్కడ నుండి రాయండి, క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే ఆయన నమ్ముకున్నాడు, ఈ లోకములో పాపం చేయకుండా బ్రతికాడు, ఈ లోకములో నీతిగా బ్రతికాడు, ఈ లోకములో ప్రేమను కలిగి బ్రతికాడు, ఈ లోకములో యథార్థంగా బ్రతికాడు, మంచిని అనే దాన్ని చూపించాడు. ఇక మీదట మలినం పడక ముందే ఆ నీతివంతుని తన దగ్గరకు ఉంచుకోవాలన్నటువంటి ఒక ప్రేమతో రాజాను దేవుడు తీసుకుండని నేను ఆలోచిస్తున్నటువంటి సమయాల్లో నాకు జ్ఞాపకం వచ్చింది. అయితే రాజన్న వీరికి వచ్చినప్పుడు నాకు కొత్తగా పరిచయం అయ్యాడు. నేను వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలలో అన్నకు నాకున్నటువంటి పరిచయం 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో 16 సంవత్సరాలు ఉన్న కంటే
7 సంవత్సరాలలో మా ఆత్మీయ బంధం బాగా బలపడిపోయింది. ఆయన వచ్చి ఇక్కడ తిరుగుతున్నప్పుడు మా అవ్వ ఉందన్న, ఇక్కడ మా అయ్య ఉన్నాడు, మా తమ్ముళ్ళు ఉంటారు అంటే, ఎవరన్నా వాళ్ళు మీ అవ్వయ్య తమ్ముళ్ళు ఎవరంటే, అమ్మోళ్ళన్నా, అమ్మ దేవందరు, అమ్మ రామయ్య, వీళ్ళు తెలియదానిక. వాళ్ళు ఎట్లా నీకు అవ్వ అవుతారు, నీకెట్లా వాళ్ళ తమ్ముళ్ళు అవుతారన్నా, నువ్వు దామెరే కదా, మీ ఇంటి పేరు దామెర ఉంది కదా అంటే ఆయన అంతా చెప్పేసి, వివరంగా చెప్పేసి, అంటే ఈ బ్రదర్స్తో కూడా వాళ్ళని చూసినప్పుడు, ఈ అన్న మాటలో చూసినప్పుడు ఏమాత్రం కూడా వ్యత్యాసం కనపడపోయేది. మా చెల్లె శిలపల్లిలో ఉంది, ఇక్కడ వాళ్ళ గురించి మొత్తము ఆయన హార్ట్ఫుల్గా సొంత స్వరక్తమును పంచుకొని పుట్టిన వ్యక్తిలాగానే మాట్లాడుతుండేటువంటి వాడు. అసలు నేను ఆయనను ఎప్పుడు కూడా ఇట్లా ఊహించలేదు. ఆయన నిజంగా స్వార్థం లేనివాడు, నిస్వార్థంతో ప్రవర్తించేటువంటి వాడు. రాన్న చాలా మంచివాడు. నేను ఆయనతో గడిచిన రాత్రులు చాలా ఉన్నాయి. తిరిగిన ప్రాంతాలు కూడా బాగున్నాయి, చేసిన పనులు కూడా బాగానే ఉన్నాయి. ఆయన పైన నాకు ఒక అపారమైన ప్రేమ కలిగింది. ఎందుకు అంటే ఆయన నాతో కలిసి ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వచ్చాను. వస్తున్నప్పుడు పిల్లలు ఇక్కడ లేకుండా ఉండేవారు, హాస్టల్లో ఉండి ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో తలుపు తీయగానే చీకటి, తినడానికి ఆహారం లేకుండా ఉండేది, సరి అయిన నీళ్లు లేకపోయింది. ఆయన అక్కడ డ్యూటీ చేసుకొని ఆడేట తిరిగి ఇంటికి వచ్చేసరికి, ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆయనకు బాగుంది. ఈ పరిస్థితులు ఆయనతో ఉండి నేను చూస్తున్నటువంటి వాడిని. ఆయన ఎంతగా బాధపడ్డాడో కానీ ఆయన పరిస్థితి చూసేసరికి నా గుండె తరిగిపోయింది. ఆయన ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి కొన్ని రాత్రులు నాతో గడిపి ఆ మందిరాలనే పడుకునేటోళ్ళం ఇద్దరం. నేను సంతోషించేవాడిని, ఎందుకంటే అన్న ఒంటరిగా ఉన్నాడు, ఆయన మనసు బాగలేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు ఇంటికి రానియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన జెంట్స్ కదా, ఈ ఇబ్బందికరంగా ఉంటుంది, ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు ఉంటారు. కానీ ఈయన వెళ్ళి వారితో ఉండలేడు కదా, అందుకే ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన సంతోషంతో ఆయనతో అనేక దినాలు గడిపిన రోజులు ఉన్నాయి. వాస్తవంగా అన్న ఈ 7 సంవత్సరాలల్లో మా కుటుంబానికి కూడా దగ్గర బంధువు అయిపోయాయి. ఆత్మీయతలో, ప్రేమలో, పని చేయట్లో ఆ అన్న ఎక్కడ కనబడ్డా అన్న మావారు, వీళ్ళు మా పిల్లలు, మా ఇంటి వారిలాగానే మేము ఇప్పటికి కూడా చూస్తున్నట్టు. వారికి ఏమన్నా అయినా కానీ గుండెలో ఒక బాధ. వారు క్షేమంగా ఉన్నప్పుడే మేము కూడా కొంచెం సంతోషంగా అదే ముఖ్యంగా ఏంటంటే జోసెఫ్ గారు మన మధ్యలో లేడు, ప్రభు సన్నిధిలో ఆనందంగా ఉన్నాడు, ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తెలియచేసేది ఏమనగా, ఆయన కొరకు బాధపడద్దు, ఏడవద్దు, అంగలార్చకూడదు. ఎందుకు అంటే ఆయన చేసిన మంచి పనులు ఆయనతో కూడా వెళ్ళిపోయాయి. ఆయన చేసిన పనులు మన మధ్యలో విడిచిపెట్టి, ఆ యొక్క అన్న చేసిన మంచి పనులు పిల్లలకు దీవెనలను, ఆశీర్వాదాలను తీసుకొచ్చి దేవుడు ఉన్నతమైన స్థాయిలో వారిని ఉంచుతాడని నేను విశ్వసిస్తున్నాను. ఇది పిల్లలు నమ్మి వెనుకున్న వాటిని మరిచి ప్రభువులో ముందు వాటి కొరకు పరిగెడాలని, ప్రతి విషయానికి మేము కూడా ఉన్నాము. సంఘముతో పాటు తోటివారు, బంధువులు కూడా సపోర్ట్గా ఉంటాము. ఇది మా సహాయం సహకారాలు ఎప్పటికీ ఉంటాయని నేను ఫుల్ హామీ ఇస్తున్నాను. ధైర్యంగా ఉండి
ప్రభు చేయబోతున్నటువంటి గొప్ప కార్యాలను కన్నులారా చూసి దేవుడు ఇలాంటి వాడా అని అనేకులు అన్యులు గ్రహించి క్రీస్తు వద్దకు వచ్చినట్లుగా స్థిర విశ్వాసము కలిగి, వేర్లు పడిన విశ్వాసము కలిగి, ధైర్యము కలిగి ముందుకు వెళ్ళాలని దివ్యకు, మార్కుకు నేను తెలియచేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశ్రయించిన మంచి ఆదరణ మాటలను అందించిన దైవజనులు ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు వాక్యాన్ని ధ్యానించుకుంటాం. తమ్ముడు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాము. ముందుకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. విన్న చెప్పబడిన సాక్ష్యాలు, అదేవిధంగా మార్కుకు, అదేవిధంగా దివ్యకు అవి ఆశీర్వాదకరంగా ఉండి వారి భవిష్యత్తులో మంచి బిడ్డలుగా తీర్చబడ్డకు దేవుడు కృప ఇచ్చును గాక. ప్రార్థించుకుందాం. మహాగణుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ నామమును స్తుతించుటకును సన్నుతించుటకును మీ యొద్దకు చేర్చబడినటువంటి మీ ప్రియ కుమారుడు యోసెఫ్ గారి నిమిత్తము సాక్ష్యం పలుకుటకును ప్రభువా, మీ మాటలను ధ్యానించుటకును మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మరి ఒకసారి మా జీవమునకు మీరే మూలమని, మీరే ఆధారమని ప్రభువా మీ ప్రియ కుమారుని మీ యొద్దకు చేర్చుకున్నట ద్వారా నిరూపించుకున్నారు. మీకు వందనాలు. ఇదిగోనైనా మానవులముగా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీ రక్తంలో కడగబడి మీరు ఉచితంగా ఇస్తున్నటువంటి రక్షణ భాగ్యమును పొందుకోవాలి అని మీరు ఆశిస్తుండగా అందుకు ఉపయోగపడే వారముగా మేము జీవించగలుగుటకు సహాయం అనుగ్రహించండి. తన జీవితకాలం అంతయు మీకు ఎలా నమ్మకంగా మా ప్రియ స్నేహితుడు అలాగే మీ కుమారుడు జోసెఫ్ గారు ఎలా జీవించారో బాహటంగా ఎరిగి ఉన్న గొప్ప దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాను. వారిని బట్టి వారి పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి బంధువులను మిత్రులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆదరించండి, బలపరచండి ప్రభువా. మీ రక్షణ మార్గం నడిపించండి. యేసయ్య, మీ మాటలను వినిపించినటువంటి మీ దాసుడు సుదర్శన్ అన్న గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, అలాగే మీ వాక్యం పంచుకున్నటకు సిద్ధపడుతున్నటువంటి దైవజనులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో నేను ముగిస్తాను. దైవజనులు సుదర్శన్ గారు కూడా మంచి ఆదరణ మాటలు చెప్పారు. లేక రాజన్న గురించి చెప్పారు. రాజన్న గురించి నేను ఇప్పుడు ఏం చెప్పను, కానీ మీరన్నీ మీరు ఎవరైతే చెప్పారో వాటిని నేను బలపరుస్తూ ఉన్నాను. నేను వాటిని ఎరుగుదును. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో, ఇక్కడ వారి రక్త సంబంధికులు కుటుంబీకులు ఉన్నారు కనుక ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, పుట్టిన మనుషుడు గిట్టక తప్పదు. పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు చావు అనేది, మరణం అనేది ఈ లోకంలో మనకుంది. అది ఖాయం. ఎన్నడైనా మనం ఈ లోకంలో ఈ భూమిని ఖాళీ చేయవలసిందే. ఎంతకాలం ఉండలేము. కొంతకాలము, ఒక రోజు వెనక, ఒక రోజు ముందు, కొద్ది రోజులు ఈ లోకంలో ఎవరైనా ఎక్కువ రోజులు ఉంటారు కావచ్చు. కానీ మనమందరము కూడా ఈ భూమిని విడవలసిందే. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏముందో నేను ఆ మాటను జ్ఞాపకం చేయాలని 90వ కీర్తనలో ఒక మాట ఉంది. అది చదవాలని ఆశపడతా ఉంటున్నాను. మేమేది చేసినా దేవుని యొక్క వాక్యాన్ని, ప్రభువును నమ్మాం, ప్రభువును ఎరిగాం. ఎవరైతే ప్రభువును నమ్మారో, ప్రభువును తెలుసుకున్నారో, యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించారో వారు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు. చనిపోయిన తర్వాత మరలా మనకు ఒకటి ఉంది. చాలామంది చనిపోయిన తర్వాత ఇంతే అనుకుంటున్నారేమో, కానీ చనిపోయిన తర్వాత ఇంకా ఉంది మనకు. ఏంటి అంటే, హైందవులు చెప్తున్నారు, మనుషులు చెప్తున్నారు, లోకం చెప్తా ఉంది, మనుషునికి రెండు ఉన్నాయి. ఏమిటి అవి అంటే, ఒకటి ముక్తికైనా పరలోకానికైనా వెళ్ళాలి, లేకపోతే నరకమైనా వెళ్ళాలి. ఈ రెండు తప్ప ఇక మార్గం లేదు. కనుక ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్మితే, యేసు ప్రభువుని చేర్చుకుంటే నువ్వు ముక్తికి దొరుకుతుందని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నావు. కనుక ముక్తి, పరలోక రాజ్యం ప్రభు అయిన యేసు ఇచ్చేది. ఆ పరలోకాన్ని మేము మార్గం తెలుసుకున్నాం. ఆ సత్యమును తెలుసుకొని మేము ఒకవేళ ఈరోజు ఇప్పుడు మరణించినా కూడా
ముక్తి ఉంది అనే గ్యారంటీ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజన్న కూడా ప్రభువును ఎరిగినవాడు, ప్రభువును నమ్మినవాడు. ఇక్కడ ఒక 90వ కీర్తనలో, దయచేసి ఆ 90వ కీర్తనలో ఒక మాట ఉంది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మట్టికి మార్చేది దేవుడు తప్ప, మన జీవ ఆత్మ ఆయనలో ఉంది తప్ప ఎవరిలో లేదు. దేవుని చిత్తము ఆయన ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన పరలోకములోనికి, ముక్తిలోనికి వెళ్ళాడు. రాజయ్య గారు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే, ఆయన కేవలం ముత్తారంలో లేడు, ఆయన అడ్రస్ మారింది. ఉన్నాడు ఆయన అడ్రస్ మారింది. ఎవరు వెళ్తారు ఆయన అడ్రస్కి ఒక రోజు అంటే, ఒకవేళ ఆయన నమ్మిన బిడ్డ ఒకరోజు చూస్తుంది, ఆయన నమ్మిన కొడుకు ఒకరోజు చూస్తాడు, ఆయన నమ్మిన నేను ఆయనను కలవడానికి వీలుంది. ఆయన ఎక్కడికైతే, ఏ అడ్రస్కి అయితే వెళ్ళాడో మాకు తెలుసు. ఆ అడ్రస్ ఒకవేళ నీకు కొంతమందికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైతే ప్రభువును నమ్మి దేవుని అంగీకరించారో వారే అక్కడికి. మనం ఏడ్చి, దుఃఖించి, ప్రలాపించి, ఎన్నో మాటలు చెప్పి ఆయనని ఇక్కడికి తీసుకురాలేం. రాజన్న జోసెఫ్ గారిని ఇక్కడికి తీసుకురా, మనమే ఒకరోజు అక్కడికి వెళ్ళవలసి ఉంది. ఆయన వెళ్ళిన స్థలానికి నీవు వెళతావా లేదా అనేది ప్రాముఖ్యమైనది. మట్టికి మార్చేవాడు ఆయనే, పిలిచేవాడు, నరులను సృజించిన వాడు ఆయనే, రమ్మని పిలిచేది కూడా ఆయనే. ఎక్కడికి పిలుస్తున్నాడు? నీవెక్కడి నుంచి వచ్చావో అక్కడికి నరులారా రండి అని పిలుస్తున్నాడు అట్ట దేవుడు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? నరుడు ఏ విధంగా నడు అయ్యాడు? ఒక మట్టితో చేసిన ఈ మట్టి స్వరూపాన్ని జీవాత్మ ఊదితే ఆయన ఆత్మ నూడాదు. మన్నైనది మన్నైపోవాలి శరీరం. ఆత్మనిచ్చిన దేవుని దగ్గరికి ఆత్మ వెడలిపోతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన అడ్రస్ ఇప్పుడు ఒక పీస్ లేక విశ్రాంతిలో ఉన్నాడు. రాజన్న ఎక్కడున్నాడు? ఈ కరోనా తెలియదు, ఈ భయం తెలియదు, ఈ పిల్లల విషయం తెలియదు, లోకంలో ఏ కష్టము తెలియకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఒక రెస్ట్ ప్లేస్లోనికి, విశ్రాంతి తీసుకునే స్థలంలోనికి, ఒక మంచి స్థలంలోనికి వెళ్ళాడు. కానీ మనమే దుఃఖములో ఉన్నాం, మనమే బాధలో. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా దుఃఖము, ఆయాసము, బాధే, శ్రమలే, కానీ ఏమీ లేదు. రాజన్న వెళ్ళిన స్థలములో నువ్వు ఉండాలి అనుకుంటే నువ్వు ఇక్కడనే సర్దుకోవాలి, ఇక్కడనే సరి చేసుకోవాలి. ప్రభువును నువ్వు ఒకవేళ దేవుడు పిలిచినప్పుడు నరులారా రండని లేక తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. తిరిగి రండి అంటే, ఒకవేళ ముత్తారానికి తిరిగి రండి అంటే ఈ ఊరు నుంచే పోయిన వాడిని మళ్ళీ ఈ ఊరికే రమ్మంటారు. ఇక్కడ నుంచి నేను తిరిగి రండి అని దేవుడు మనల్ని సెలవిస్తూ ఉన్నాడు. అంటే పుట్టించిన వాడు మనల్ని రమ్మని పిలుస్తాడు ఒకరోజు. ఆ పిలిచినప్పుడు ఆయన స్థలంలోనికి, ముక్తిలోనికి నువ్వు వెళతావా, పరలోకంలోనికి నువ్వు వెళతావా? అది జాగ్రత్త సుమి. చాలా మంది ఇక్కడ ఏడుస్తారు, ఏడుపు అవసరం లేదు, కానీ ఒకరోజు నిరీక్షణ ఉంది. క్రీస్తునందు మృతులైన వారు దైవజనులు చెప్పారు, ధన్యులు అన్నాడు. ఆ ధన్యకరమైన జీవితం ఏంటి అంటే, నువ్వు ఎవరినన్ను అడగండి, లోకంలో వేదాలను అడగండి, గ్రంథాలను అడగండి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? మంచి ప్రశ్న. ఒకవేళ కరోనా వచ్చి ఈరోజు మాయమైపోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్తావు చనిపోయిన తర్వాత? అది యేసు ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటే తప్ప ముక్తికి మార్గం లేదు, మోక్షానికి మార్గం లేదు. చాలా మంది ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఎంత గొప్పవాడవైనా కూడా యేసు లేకుంటే వ్యవసాయం పెడితే గీర్కదిన గింజ లేదట. యేసు లేని జీవితం రక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నేను జ్ఞాపకం చేసేదంటే, మనము దేవుని దగ్గరికి ఒకరోజు వెళ్ళాలి కనుక, రాజన్న దగ్గరికి వెళ్ళాలి కనుక, రాజన్న ఏ మార్గంలో వెళ్ళిండో, ఏ మంచి పేరు సంపాదించిండో, ఏ ప్రభువును నమ్ముకొని ఆ ముక్తికి మార్గాన్ని వేసుకున్నాడో, ఆ ముక్తి మార్గాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని నేను ఏర్పాటు చేసుకుంటే మరణమైన తర్వాత, ఎవరికైనా ప్రతి ఒక్కరు మరణమైన తర్వాత నీకు ముక్తి ఉంది, మరణమైన తర్వాత నీకు మోక్షం ఉంది. అది నీవిక్కడనే ఆ టికెట్ కొనుక్కోవాలి, యేసయ్యని నమ్ముకోవాలి. లేకపోతే అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యమగుండం నుంచి నేను తప్పించబడాలి అంటే యేసు ప్రభు ఒక్కడే నేనే మార్గమును,
నేనే సత్యమును నేనే జీవమును అంటావు. నా దగ్గరికి వచ్చువాన్ని నేనంత మాత్రమును తోసివేయను. కనుక నీవు రాజన్న దగ్గరికి రావాలి, రాజన్న ఒకరోజు చూడాలి, ఆ మంచి మనిషిని కలవాలి, ఆ ముక్తిలో పరలోకములో మోక్షములో నీవు ఉండాలి అంటే యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటే, యేసు ప్రభువు నీవు అంగీకరిస్తే, యేసు ప్రభుగా నీ 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 ఆస్తులు అక్కర్లేదు, నీ అందచందాలు అవసరం లేదు, నీ బంధువులు అవసరం లేదు, నీ బంగ్లా, నీ పిడికెడు హృదయముతో యేసు దేవా నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని నీ గుప్పెడు హృదయంలో దేవుని ఒప్పుకుంటే ప్రభు నేను దీవించి రాజన్న వెళ్ళిన స్థలములోనికి లేక ఆ విశ్రాంతినిచ్చే స్థలములోనికి నీవు నేను ఒకరోజు దేవుడు పిలిచినప్పుడు అందరం పోతాం. మన్నైన ఈ శరీరం భూమిలో మట్టిలో కలిసిపోతుంది. ఆత్మనిచ్చిన దేవుని దగ్గరికి ఆత్మ వెడలిపోయింది, చచ్చి పోయిండంట. ఏడికి పోయిండు? చచ్చాడు, పోయిండు. ఏడికి? ఆత్మనిచ్చిన దేవుని దగ్గరికి పరలోకములో దేవునితో ఉన్నాడు. నీ ఆత్మ కూడా దేవునితో ఉండాలి. ముక్తిలో మరలోకం రేపు ఎవరికైనా ఆశ ఉంటుంది, చనిపోయినాక ముక్తికి పోవాలని ఈ లోకంలో ఉన్నవారు చాలా చేస్తూ ఉన్నారు. అన్నదానాలు చేస్తూ ఉన్నారు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు? చనిపోయినాక ముక్తికి పోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని నీ దేవునిగా ప్రభువుగా నీవు అంగీకరిస్తే ప్రభు నేను దీవించి ఆ ముక్తికి రాజన్న వెళ్ళిన మార్గంలో ఈ లోకంలో రాజన్నకి ఏమీ లేకపోవచ్చు, కానీ అక్కడ అన్నీ ఉన్నాయి. బంగారు వీధులలో ఉన్నాడు. అక్కడ ఏడుపు లేదు, దుఃఖము లేదు, కష్టము లేదు, ఈ నిట్టూర్పులు లేవు అక్కడ. అలాంటి మంచి ప్లేస్లో ఉన్నాడు. ఒకవేళ రాజన్న వెళ్ళిన స్థలంలో ఆ మార్గంలో నువ్వు వెళ్ళకపోతివి, రేపు అక్కడ మనకు దుఃఖము, అక్కడ మనకు శ్రమ, అక్కడ మనకు బాధ ఉంటుంది. అది తప్పించుకోవాలంటే యేసు ప్రభువును నమ్మండి, యేసు ప్రభువును చేర్చుకోనండి. నరులారా తిరిగి రండి. మనల్ని పిలిచినప్పుడు యేసయ్య టికెట్ కొనుక్కుందాం. ట్రైను రాకమునిపై, బండి రాకమునిపై టికెట్ కొనుక్కున్నట్టుగా యేసయ్య రాకమునిపై, ఆ మనల్ని పిలవకమునిపై, మన ఇంటిలో దీపం ఆరిపోకమునిపై, మన హృదయంలో మన తనువు ఆరిపోకముందుకే యేసు ప్రభుని నమ్మకం, దేవుని చేర్చుకో. దేవుడిని దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాన్ని బలపరుస్తాడు. ఈ కొన్ని మాటలు మనం ఇంటిలో దేవుడు దీవించుగాక. మన బర్నబాస్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ముందుకు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదముతో మనం ఈ కోడికను ముగించుకుంటాం. మరి మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్టయితే ఒక నిమిషం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, మరొక్కసారి నీ పాదం దగ్గరికి వచ్చినాం. ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని మాట ధర కలగేసిన దేవుడు తండ్రి, మానవులైన మమ్మలను నన్ను తండ్రి మీ చేతులతో చేసిన దేవుడు దేవా నీకు వందనాలు. ఈ వాక్యం నీ యొక్క తండ్రి నీ దాసుడు నాయన పాస్టర్ గారిని నువ్వు మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానాన్ని ఇచ్చినావు. రాజన్న నాయన జ్ఞాపకార్థం మీటింగులు తండ్రి మమ్మల్ని హెచ్చరించినావు తండ్రి. దేవా నీకు వందనాలు. రాజన్న నీ రాజ్యంలో ఉన్నాడు, మేము ఒకరోజు మీ రాజ్యంలో ఉంటామని మమ్మలను దేవా సిద్ధపరిచినాడు వాక్యం ద్వారా. దేవా ఇన్న వాక్యం నాయన కూడి వచ్చిన మా అందరి హృదయాలు ఫలించినట్టు మీ కృప దయచేయండి. ఈ గ్రామంలో తండ్రి, ఈ గ్రామాన్ని ప్రేమించి తండ్రి నీ బిడ్డ నిలబెట్టిన ఒక స్తంభంగా తండ్రి, ఒక పుష్పం వలన నాయన పూసినాడు తండ్రి, సాయంత్రం వాడిపోయినట్టుగా దేవా నీ బిడ్డను వాడుకున్నావు. నీకు వందనాలు. వారి పిల్లలను మీరు వాడుకోండి, వారి పిల్లలను బలపరచండి, వారి బంధుమిత్రులను, రక్త సంబంధులను దేవా మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు. రాజన్న మార్గంలో మేము నడుచడానికి ఆ పట్టుదల మాకు దయచేయమని, మా సంఘానికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. దివ్య మార్కు ముందుకు వస్తే సేవకులు ఉన్నవారు వారి కొరకు ప్రార్థన చేస్తాం. వారికి ఆదరణ దేవుడు వారిని దీవించి ఇంకా బలంగా వారిని జీవితంలో దైవదాసుగా రానున్న దినాల్లో మంచి ప్రయోజకులై మంచి అనేకులకు ఆశీర్వాదకరంగా బయటికి పోయినా దూరమా అవునా మార్కరాను ఒక్క నిమిషం ముందు నిలబడి ప్రార్థన చేసి మనం ముగిస్తాం. సుదర్శనం గారు ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వాదంతో. కుమార్ సంఘ పెద్దలు కూడా వీరిపైన మీ చేతుల నుంచి మీరు వీరిని చేతులు ఉంచుదాం. మీరు సంఘ పెద్దలైనా ఎవరైనా పర్లేదు. సమాధానములు
నిత్యము పరిశుద్ధుడు 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 అని పరలోకమందు భూలోకమంతా కొనియాడబడుతున్న ఆ పరలోకపు తండ్రివైన దేవ యెహోవా, మా రక్షకుడవు విమోచకుడవైన యేసుక్రీస్తు రాజా, సదా మమ్మల్ని కాచి కాపాడుతూ పోషిస్తూ జీవింపచేస్తూ నడిపిస్తున్నటువంటి సత్యస్వరూపి ఆత్మస్వరూపి మహిమ స్వరూపుడవైన పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తుతులు స్తోత్రం 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఉన్నవాడవు అన్నవాడవు నా తండ్రి, మీకు స్తోత్రం. ఇదిగో ఈ యొక్క సమయంలో మీ ప్రియ కుమారుడు జోసెఫ్ గారు మీ సన్నిధిలో ఆనందిస్తున్నారనే సత్యాన్ని మేము గ్రహిస్తున్నాం. అది కూడా మరి ప్రభా, వారిని మీ దాసులు విడిచిన కుటుంబమైన కుమారుడు కుమార్తె వారు కూడా మా తండ్రి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నాడన్నటువంటి ఒక చక్కటి నిరీక్షణ మీరు దయచేయండి. అయ్యా మీకు వందనం. ఇదిగో ప్రభా, ఈ కుటుంబంలో కుడి ఎడమల ముందు వెనకాల బిడ్డలకు మీరు తోడుగా ఉన్నారు. క్షేమం దయచేయండి. వీరి చుట్టూ మీ కంచె వేయండి. సమయోచితమైన జ్ఞానము చేత లోకములో నడుచుకుంటూ చక్కటి జ్ఞానమును దయచేయండి. భయమును పిరికితనమును తీసుకొస్తున్న అపవాదమైన ఆలోచనలు యేసు నామమున చెదిరిపోను గాక. దుష్టుని వాని క్రియలు లయపరచబడును గాక. ప్రభువా, మీ దయ, మనుషుల దయ యేసు నామమున ఈ బిడ్డలకు సదాకాలము ఉండును గాక. తండ్రి, మీకు స్తోత్రములు. ఈ బిడ్డలు రాబోతున్న దినములో మీకు మహిమకరముగా నా తండ్రి మరి కన్న తల్లిదండ్రుల ఈ లోకంలో లేకపోయినాను చక్కటి పేరు తెచ్చే బిడ్డలుగా, సమాజానికి సంఘములో ఒక బలమైన పనిముట్లుగా, మీకు మహిమ తెచ్చేటువంటి గొప్ప పాత్రలుగా యేసు నామమున వర్ధిల్లుదురుగాక. ప్రభా, మీకు స్తోత్రములు. ఇదిగో కూడి వచ్చిన బంధుమిత్రులను, రక్త సంబంధులను ఓ ప్రభా, మరి ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కుటుంబం చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేయండి. ఎలాంటి దుష్టుడు, దురాత్మలు, చీకటి అంధకార శక్తులు, మాంత్రిక శక్తులు, వాయుమండల దురాత్మలైన ప్రభావం చూపకుండా యేసు నామమున వాటిని బంధిస్తున్నాము. ప్రభా, మీ రక్షణ స్థలాలు మీ క్షేమకరమైనటువంటి మీ కృపకు ఈ కుటుంబాన్ని బిడలను అప్పచెప్పుకుంటున్నాం. మీరే కన్న తల్లిలాగా కాపాడుకున్నాం. తన రెక్కల శాతం పిల్లల్ని కాపాడుకున్న రీతిగా మీ కృప నిరంతరం వీరిని కాచి క్షేమాభివృద్ధిలోనికి నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము విడబడిన ఈ యవన బిడ్డల మీద నీ దయా, నీ కనికరము, నీ కృపాక్షేమము, నీ దైతము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇద్దరి బిడ్డలకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.